మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు సమర్పిస్తున్నామండి. ఇప్పటి వరకు మనము చూసినటువంటి సమాచారం ఏమంటే, ప్రపంచానికి ఆదర్శ పురుషుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ విషయాలంటే చాలా విషయాలని చెప్పాలి. చాలా విషయాలనే కంటే అన్ని విషయాలని చెప్పాలి. చాలా విషయాల్లో ఆయన అన్ని విషయాలైనా మాదిరిగా జీవించాడు అనే విషయాన్ని స్థాపిస్తూ ఒక 6 విషయాల సోదరులు తెలియజేశారు. వాటిని బట్టి కాకుండా యేసుక్రీస్తు వారి యొక్క ఎంటైర్ లైఫ్ మొత్తాన్ని బట్టి, జీవితం అంతటిని బట్టి దేవుడు ఆనందించాడు. మనం ఆ మాట చదువుతాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు యేసు ప్రభువును గురించి ఇలాగూ తెలియజేస్తున్నాడు. 17వ అధ్యాయము 5వ వచనంలో, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘము నుండి పుట్టెను అన్నాడు. ఈ మాటను జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభు యొక్క జీవితం దేవుని ఆనందింపజేసే విధంగా ఉన్నాయి. ఉదయకాలం నుంచి మనం ఆలోచించే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు మనుషుల పట్ల ఎన్నో మేలులు భౌతికంగాను ఆత్మీయంగాను చేయుచున్నాడు. గతంలో చేశాడు, ప్రస్తుతం చేస్తున్నాడు, భవిష్యత్తులో కూడా చేస్తాడు. అందులో ఏ విధమైన సందేహము లేదు. అయితే అన్ని చేస్తున్నటువంటి దేవునికి నరజాతి నుండి ఆది నుంచి నిరుత్సాహమే ఎదురైంది. ఆది నుండి దుఃఖమే ఎదురైంది. ఆయన బాధించిన సంఘటనలే అధికంగా జరుగుతున్నాయి. అయితే యేసులాగా దేవుని ఆనందింప చేయాలి అంటే మన నుంచి దేవుడు ఏమి ఎదురు చూస్తున్నాడు, ఏ సంఘటనలు బట్టి దేవుడు ఆనందిస్తాడనే విషయాన్ని ఈ రాత్రి మనం ఆలోచన చేయబోతున్నాం. యేసు ప్రభువుని చూసి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పిన దేవుడు మన యందు కూడా ఆనందించాలంటే ఏ ఏ విషయాలను బట్టి ఆయన ఆనందిస్తాడనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభు ఎలాగైతే దేవుని పరిశీలన కలిగాడో మనము కూడా అలాగూ దేవుని పరిశీలనగా ఎరుగుటను బట్టి ఆనందిస్తాడు ఆయన. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చదివినప్పుడు, సాధారణంగా మనుషులు వారు కలిగిన భౌతికమైన సిరి సంపదలను బట్టి, దేహదారుఢ్యాన్ని బట్టి, వారికున్న జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. అవి అతిశయించాల్సినటువంటి విషయాలేమీ కాదు అని చెప్పాడు. భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలు జరిగించున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకున్నది బట్టి అతిశయించవలను, అట్టి వాటిలో నేను ఆనందించేవాడనని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు చాలా క్లియర్గా చెప్పినటువంటి ఒక స్పష్టమైన సమాచారం ఏంటంటే, యేసును బట్టి ఆనందించిన దేవుడు నిన్ను నన్ను బట్టి ఆనందించాలంటే, మన అందరిని బట్టి ఆనందించాలంటే మనకి దేవుని గురించినటువంటి పరిశీలన జ్ఞానం అవసరం. అట్టి వాటిలో నేను ఆనందించేవాడునని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. దేవుడు స్పష్టంగా చెప్పిన సమాచారం ఏంటంటే, నన్ను పరిశీలనగా తెలుసుకోండి, దానిని బట్టి నేను ఆనందిస్తాను అన్నాడు. దేవుని పరిశీలనగా తెలుసుకోకపోతే ఏమైనా నష్టమా? ఎందుకు ఆయనక తెలుసుకోకపోతే బాధ అన్నాడు? దేవుని ఎరగకపోతే బాధే కాదు, కోపం కూడా వస్తుంది ఆయనకి. మానవ చరిత్ర మనం ఆలోచన చేసినప్పుడు, జలప్రళయానికి ముందున్న ప్రజల మీద దేవునికి ఎందుకు అంత కోపం వచ్చిందని మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్తలో 24వ అధ్యాయం 37వ వచనం కూడా ఒకసారి చూడండి. 24వ అధ్యాయం 37వ వచనంలో, జలప్రళయానికి ముందున్న ప్రజలు దేవుని ఎరగకుండా తినటానికి, త్రాగటానికి, పెళ్లి చేసుకోవడానికి, పిల్లలు కంటానికి అదే జీవితం అనుకొని దానిలోనే భ్రమిస్తూ బ్రతుకుతున్నటువంటి ఆ పరిస్థితిలో దేవుని ఎరగనటువంటి స్థితిలో ఉండటం వల్ల దేవుని కోపం వచ్చి జలప్రళయం రప్పించడం జరిగింది. ఒకసారి చూద్దాం, చూడండి. 37, 38 37, 38 వచనాలు.
మత్తయి సువార్త 24వ అధ్యాయం 37, 38 వచనాలు. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడియు అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చు ఉండిరి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు వారు ఎరుగకపోయిరి అని అన్నాడు. వాస్తవానికి నిత్య జీవానికి క్రైటీరియా ఏంటంటే సత్యదేవుడైన ఆయన ఎరగాలి, ఆయన పంపిన యేసు ప్రభువారిని ఎరగాలన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువారి ప్రార్థనలో అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటియే నిత్య జీవం అన్నాడు. మానవ జాతి దేవుని ఎరగటం అనే ఒక అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అయితే జలప్రళయానికి ముందున్న ప్రజల యొక్క జీవిత విధానం ఎలా ఉందంటే దేవుని ఎరగని స్థితి. అందుకే దేవునికి కోపం వచ్చింది, హృదయంలో నొచ్చుకున్నాడు. వారి యొక్క జీవితం అంతా దేవుని ఎరిగే ఆలోచన అయితే ఎక్కడ కనపడకుండా వారి యొక్క హృదయపు తలంపులన్నీ ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి అని రాయబడింది. ఆదికాండం 6వ అధ్యాయం మనం 3, 4, 5, 6 వచనాలు చదివితే వారు అంతరంగంలోనికి తొంగి చూసిన దేవునికి ఏం కనిపించిందంటే ఎల్లప్పుడూ కేవలం చెడ్డది కనపడింది. దేవుని ఎరిగే పరిస్థితులు లేరు. అది దేవునికి బాధ ప్లస్ కోపం కూడా. మనిషి దేవుని ఎరగకపోతే అది దేవుని కోపం తెప్పించే చర్య, దేవునికి బాధ కలిగించే చర్య, హృదయంలో నొచ్చుకునేటటువంటి ఒక చర్య అది. నిర్గమాకాండం 5వ అధ్యాయంలో మోషే అహరోనులు వెళ్ళి ఫరోతో ఇలాగన్నారు, దేవుడు తన ప్రజలను పంపించమని ఆజ్ఞాపిస్తున్నాడని చెప్పారు. అప్పుడు ఫరో ఏమన్నాడంటే నిర్గమాకాండం 5వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివినప్పుడు యెహోవా ఎవడు, నేను యెహోవాని ఎరుగను, ఈ జనమును పోనీయను అని ఖండితంగా ఆజ్ఞాపించాడు. బాయ్ ఫోన్ క్లోజ్ చేయి. బైబిల్ ఏది నీది? ఇద్దరు బైబిల్ చూడండి, ఫోన్ చూడండి. మాకు దేవుడు ఏమన్నాడంటే ఆయన ఎరగకపోతే ఆయన కోపం వచ్చిందని అన్నాడు. ఇప్పుడు మీరు ఎరగాలంటే చదవాలి కదా, వాక్యం చెప్పాడు, బైబిల్ చూడాలి. దేవుని ఎరగడానికి మార్గం ఇదే కదా, బైబిలే కదా. ఇప్పుడు చెప్పేదేంటి? ఇప్పటి వరకు దేవుని యేసు ప్రభు యొక్క మాదిరిలో దేవుని ఎరగాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి, దేవుని ఎలాగైతే ఉండాలని కోరుకున్నాడో అలాగే మారాలనే కదా. అది ఎలా తెలిసిందంటే బైబిల్ ద్వారానే. మానవ జీవితంలో చిన్నపిల్లలు కనుక వాళ్ళు అలా చేశారు, కానీ పెద్దోళ్ళు కూడా అలా చేస్తున్నారు కొంతమంది. ఎక్కడికి వెళ్ళామో ఏం చేస్తున్నాం అనేది తెలియదు పాపం. పాటలు పాడేటప్పుడు బైబిల్ తీసి చూస్తారు, బైబిల్ చదివేటప్పుడేమో పాటల పుస్తకాలు తిరిగేస్తుంటారు. పిల్ల శాస్త్రాలు పోలేదన్నమాట కొంతమందికి. వాళ్ళు పిల్లోడు కనుక బైబిల్ చెప్పేటప్పుడు సెల్ ఫోన్ చూస్తున్నాడు కాబట్టి వాళ్ళమ్మ ఇంటికి వెళ్ళే చెప్పాలి, నేను అలా చేయకూడదని. కోపం లేకోకుండా ప్రేమతోనే ఇంకెప్పుడు అలా చేయమగ్నానని ప్రేమతో చెప్పాలి పిల్లలు కనుక. వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు కూడా పిల్ల శాస్త్రాలు మానవ ఇట్లా. సరే, మనకి ఇక్కడ దేవుని ఎరగకపోతే ఆ రోజు జలప్రళయం వచ్చింది. దేవుని ఎరగకపోతే ఐగుప్తు దేశం మీదకి 10 తెగుళ్ళు వచ్చాయి. ఏమన్నాడు నిర్గమాకాండం 5వ అధ్యాయం మొదటి వచనంలో? తర్వాత 2వ వచనం చదవండి. 2వ వచనం డైరెక్ట్గా. ఫరో నేను అతని మాట విని, అంటే అతని మాట అంటే దేవుని మాట విని, యెహోవా మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరగను. నేను దేవుని ఎరగనంటే అంత పొగరు సమాధానం చూశారు ఎలా ఉందో? కోపం వచ్చింది ఆయనకి. దేవుడు ఎవరు తెలియజేశాడా జనానికి? ఫరో కూడా తెలియజేశాడా? 10 తెగుళ్ళు ఆ దేశం మీదకి వచ్చిన తర్వాత దేవుడు ఎవరు అర్థమైంది. వెళ్ళిపోండి అన్నాడు. దేశం మీదకి 10 తెగుళ్ళు వస్తే కానీ దేవుడు ఎవరు అర్థం కాల. అప్పుడప్పుడు మన జీవితాల్లో కూడా యెహోవా ఎవడన్నట్టుగానే బ్రతుకుతాం. ఏదైనా సమస్య వస్తే కానీ ఆయన ఫలానా ఆయన అని అర్థమవుతుంటుంది. అప్పుడు కానీ నాయన తండ్రి అని మొరపెట్టే కార్యక్రమం చేస్తారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆస్తులు బాగున్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు, కాళ్ళు చేతులు బాగున్నప్పుడు దేవుడు అన్నా, దేవుని పని అన్నా యేసు ప్రభులాగా ఆలోచించే పరిస్థితి లేదు.
అందుకని ఆ దేశం మీదకి అలాంటి కోపం వచ్చింది ఆయనకి. ఐగుప్తు దేశం మీదే కాదు, దేవుని ఎరగని వారి మీదకి ప్రతిదండన ఉందన్నాడు. దశలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు చదివినప్పుడు ప్రభువైన యేసు తన ప్రభాన్ని కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి ప్రత్యక్షమైనప్పుడు దేవుని ఎరగని వారికి, ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు అని అన్నాడు. ఎవరైతే దేవుని ఎరగరో వారి మీదకి దేవుని యొక్క ప్రతిదండన ఉంటుంది. జలప్రళయం అనేది ఎలాగ జరిగిందో, ఐగుప్తు దేశం మీదకి ఎలాగైతే తెగుళ్ళు వచ్చాయో అలాగే ఒక రోజు రాబోతుందన్నాడు. జలప్రళయానికి ఎలా జరిగిద్దో మనిషి కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుందని చదివాం మనం. ఆ రోజు ఎలా ఉంటుందంటే దేవుని ఎరగని వారి మీదకి ప్రతిదండన ఉంటుంది అన్నాడు. సో దేవుని ఎరగటం ఎంత అవసరం అంటే ఇర్మియా 9:24 అన్నాడు, భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా నేర్చుకున్నట్టుని బట్టి నేను ఆనందిస్తానన్నాడు. అట్టి వాటిలో నేను ఆనందించేవాడును అన్నాడు ఇర్మియా 9:24. అంటే దేవుని ఎరగటం ఎంత ప్రాముఖ్యమనంటే అది దేవుడు నిన్ను బట్టి ఆనందించడానికి అది ఎంత ప్రాముఖ్యమైంది. యేసును చూసి ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పిన దేవుడు నిన్ను నన్ను మనల్ని చూసి వీరిని బట్టి నేను ఆనందిస్తున్నానని చెప్పాలంటే ఆయనను పరిశీలనగా ఎరగాలనే విషయాన్ని మాట్లాడాడు. రెండో విషయానికి వెళ్తే దేవుని ఆజ్ఞలు గైకొనుట వలన ఆయన మాట వినుట వలన ఆయన ఆనందిస్తాడని చెప్పాడు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22 నుంచి మనం చదివినప్పుడు దేవుడు ఎవరో ఆయన సంబంధించిన వాస్తవాలు ఎరగటం ఎంత ప్రాముఖ్యమో, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు కానీ, ఆయన మాటలు కానీ, ఆయన శాసనాలు కానీ, ఆయన చట్టాన్ని కానీ ఒకవేళ నువ్వు ఉల్లంఘించినట్లయితే ఆయనకి అది కూడా కోపమే. అది ఒక రకంగా దేవుని మీద తిరుగుబాటు. మనుషులు దేవుని మీద తిరుగుబాటు చేయటం అంటే ఆయన చెప్పింది ఒకటైతే మరొకటి చేయటమే. ఇజ్రాయేల్ చరిత్రలో ఓ సంఘటన జరుగుతుందని దేవుడు మోషేకు ముందుగా తెలియజేశాడు. మీరు నిర్గమాకాండం 17వ అధ్యాయం అనుకుంటా, 17వ అధ్యాయంలో ఈ విషయాలు రాస్తాడు. మోషేకి చెప్పి నువ్వు ఈ విషయాన్ని అమాలేకులు నిర్మూలన చేస్తాననే విషయాన్ని యెహోషువకు చదివి వినిపించంటాడు. అది రాసి చదివి వినిపించానంటాడు. ఆ విషయాన్ని దేవుడు ఎప్పుడు నెరవేర్చడం పూనుకుంటాడంటే నాయకుడైన మోషే చనిపోతాడు, యెహోషువ చనిపోతాడు, 15 మంది న్యాయాధిపతులు కాలం అయిపోద్ది. మొదటగా వాళ్ళకి రాజు కావాలని వారు కోరితే సౌలుని వారికి దేవుడు రాజు వేస్తాడు. సౌలు రాజు అయిన తర్వాత ఆ బాధ్యత సౌలుకి అప్పగిస్తాడు. ఈలోపు దాదాపు 350-400 సంవత్సరాల చరిత్ర జరిగిపోద్ది. అయినా దేవుడు తను వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆ వాగ్దానం విషయంలో ఆయనకి జ్ఞాపకం ఉంది. అమాలేకులు నా ప్రజల ఎడల చేసినది నాకు జ్ఞాపకమే అని అన్నాడు. పోయి అమాలేకుల్ని నిర్మూలన చేయమని రాజైన సౌలుకి ఆ బాధ్యతను అప్పగిస్తాడు. ఇతనేం చేస్తాడంటే మంచి మంచి గొర్రెల్ని, మంచి మంచి ఎద్దుల్ని తీసుకుని వస్తాడు. దేవుడు ఏమంటాడంటే సమూయేలుతో నువ్వు వెళ్ళి సౌలుకు చెప్పు అతన్ని రాజుగా తీసేశానని చెప్పి అన్నాడు. ఏంటి కారణం అంటే అతను నా మీద తిరుగుబాటు చేశాడని చెప్పాడు. సరే సమూయేలు రాగానే సౌలు అంటాడు, దేవుని వల్ల నీకు జయం కలుగును గాక, నీ దేవుడు చెప్పినట్టుగా నేను చేశాను అంటాడు. మరి ఆ ఎడ్ల యొక్క రంకెలేంటి, గొర్రెల యొక్క అరుపులు ఎక్కడనంటే అవి నా కోసం కాదు, నీ దేవుడే యెహోవా కోసమే అంటున్నాడు. అప్పుడు చెప్తున్నాడు ఈ మాట 15వ అధ్యాయం 22వ వచనం చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలి అర్పించడం వల్ల ఆయన సంతోషించినాను అన్నాడు. అంటే నువ్వు ఇచ్చే అర్పణలు బట్టి సంతోషిస్తాడా, నువ్వు ఆయన మాట వినుటను బట్టి సంతోషిస్తాడా అని అడుగుతున్నాడు. మాట ఏంటి? పోయి అమాలేకీలని నిర్మూలన చేయమన్నాడు. 15వ అధ్యాయం 3వ వచనం చదివితే లిస్ట్ ఇచ్చాడు. అక్కడ ఏం చేయాలో ఆ లిస్ట్ అంతా అక్కడ ఇచ్చాడు. ఆయన మాటను పక్కన పెట్టి ఈయనకు తోచింది చేశాడు. అంటే ఎవరి కోసం అన్నాడు? మళ్ళీ దేవుని కోసమని అంటున్నాడు. అది దేవుని ఆనందింపజేసే కార్యమా లేక కోపం తెప్పించే కార్యమా? నువ్వు రాజుగా పనికిరా, తీసేసాను అంటున్నాడు. ఈయన ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు సమూయేలుతో. అది నా కోసం కాదా, ఏమనుకుంటున్నావు సమూయేలు గారు? నా కోసం కాదు, నీ దేవుడేనే. ఈయనకు దేవుడు కాదా? సమూయేలుకైనా దేవుడు? అక్కడ కూడా చూడండి వంకర బుద్ధి.
మన దేవుడైన యెహోవా కంటలా, నీ దేవుడైన యెహోవా కంటున్నాడు. చాలామంది తెలివితేటలు అనుకుంటూ అతి తెలివితేటలు ప్రదర్శిస్తుంటారు. దాని పల్లెటూరులో సాగు తెలివితేటలు అనేవాళ్ళు. అర్థమైంది? సాగు తెలివితేటలు అంటే ఆడికి ఉపయోగపడు, ఎవడికి ఉపయోగపడు, ఆడి కుటుంబానికి ఉపయోగపడు, వాడికి ఉపయోగపడదు, దేశానికి కూడా ఉపయోగపడరు. రేషన్ బియ్యం పుచ్చిపోతాయి అని పుట్టేవరా నువ్వు అని అంటారు. ఆ తెలివితేటలు ఎవరికి ఉపయోగపడవండి. అదొక దరిద్ర బతుకు. మేధావులాగా ఫీల్ అవుతారు మళ్ళీ. లేదు మేము తెలివి తక్కువ అనరు, మళ్ళీ మేము మేధావులు అని ఫీల్. ఈయన కూడా అదే ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు సమూయేలుతో సౌలు. అవి నా కోసం కాదు, నీ దేవుడే నీ యెహోవా కోసం అంటున్నాడు. షటప్ అన్నాడు. అంటే అక్కడ షటప్ అని లేదు కానీ నోరు మూయి అంటున్నాను అనలేదు. కానీ నువ్వు మాట్లాడే పని లేదంటే అర్థం ఏంటి? నువ్వు మాట్లాడే పని లేదంటే అర్థం ఏంటి? షటప్ అనే కదా, నోరు మూయనే కదా. ఇంకా నీ చాప్టర్ క్లోజ్ అని నువ్వు రాజుగా తీసేశాడు, అయిపోయింది, నీ స్థానంలో ఇంకొకటి రాజ్యాన్ని ఇచ్చేశాడు అని అన్నాడు. ఏం చేశాడు? ఎందుకే అంత కోపం దేవునికి ఎందుకు వచ్చింది? రాజుగా ఏర్పాటు చేసినప్పుడు ఎవరిన మరి సమూయేలుకి ఏమో ఇష్టం లేదు, ఆయా ప్రతికూలంగా ఉంది. అయితే నిన్ను కదిలే అదే తిరస్కరించింది, నన్నే తిరస్కరించారు కాబట్టి ఇచ్చే రాజుని అన్నాడు. మరి ఎవరిని ఇవ్వాలి ఏంటంటే నేనే చూపిస్తానన్నాడు. వాళ్ళకి లీగల్ చట్టంలో కూడా పెట్టాడు ముందే. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం మీరు చదివితే 14 నుంచి రాజు అనేవాడిని నేనే చెప్తాను, ఇశ్రాయేలులో నుంచే రావాలి, నేను చూపించిన వాడే రాజు అవ్వాలన్నాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేల్ అందరికంటే మంచి ఒడ్డు పొడుగున్నటువంటి విధేయుడు సౌలు. ప్రారంభంలో చాలా బాగున్నాడు, విధేయుడు, దేవునికి విధేయుడే, తండ్రికి కూడా విధేయుడే, అంత ఘనుడు. అతనికి బాధ్యతలు అప్పగించాడు. కాలక్రమంలో దేవుడు పరిగ్రహం తీసేసాను అన్నాడేంటి? ఏంటి అక్కడ జరిగిందనంటే తిరుగుబాటు చేశాడు. ఇప్పుడు చదవండి, అక్కడ ఏమన్నాడు? 15వ అధ్యాయం 22వ వచనం నుండి. అందుకు సమూయేలు మొదటి గ్రంథం 15:22 నుంచి చదువుతున్నాడు. తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకటి దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించట కంటే మాట వినుటయే శ్రేష్టమని అన్నాడు. దేవుణ్ణి ఆనందింపజేసేది ఏమిటంటే ఆయన మాట వినటం, ఆయన ఆజ్ఞ గైకొనటం, ఆయన శాసనాలని పాటించటం, ఆయన చట్టాన్ని గౌరవించటం. సకల యుగాల్లో రాజు అయిన దేవుని శాసనాలు అవి. ఆయన అనంత జ్ఞాని. ఆయన ఒక మాట చెప్పాడంటే దాని వెనకాల ఏదో బలమైనటువంటి కారణం ఉంది. అది 400 సంవత్సరాల క్రితం ఆయన చేసిన ప్రామిస్. అది నువ్వు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోడు. దాన్ని ఇతను ఎలా చేశాడు? చాలా తేలిగ్గా తీసుకున్నాడు. పైగా నీ దేవుడైన యెహోవా అంటున్నాడు. అందుకని నువ్వు రాజుగా పనికిరావన్నంత కోపం వచ్చింది ఆయనకి. అంటే ఏమర్థం అవుతుంది మనకంటే మాట వింటే సంతోషిస్తాడు, ఆయన నెరగటితే ఆయన సంతోషం, ఆయన మాట వినటం ద్వారా ఆయన సంతోషిస్తాడనే విషయం మనకి అర్థమవుతుంది. మరొక విషయం ఏంటంటే ప్రవర్తన దిద్దుకోవటం ఆయనకి ఇష్టం, అది ఆయనకి సంతోషం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం చదివితే దేనిని బట్టి ఆయన ఆనందిస్తాడంటే ఆయన బాగుగా ఎరిగితే ఆయన ఆనందిస్తాడు. దుష్టులు మరణం నొందుట, ఆయన ఆజ్ఞలు ఆయన మాటలు గైకొనటం వల్ల ఆయన ఆనందిస్తాడు. మూడవది ఆయన దేనిలో ఆనందిస్తాడనంటే దుష్టుడు మరణం నొందుట నాకెంత మాత్రము సంతోషం కాదంటున్నాడు. నువ్వు దుష్టత్వంలో నుండి, నువ్వు దుర్మార్గంలో నుండి, నువ్వు తప్పుడు మార్గంలో నుండి అలాగే నువ్వు చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మరి ఏం చేయాలంటే చెప్తున్నాడు అక్కడ, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అంటున్నాడు. అంటే మానవ జీవితంలో ఎన్నో పొరపాట్లు, ఎన్నో తప్పులు చేస్తుంటాం. మనుషులు వాటిని మొదట అంగీకరించాలి తప్పని. సమస్య ఎక్కడుందంటే అంగీకరించే గుణం చాలా తక్కువ మందికి ఉంటుంది. చాలా ఎక్కువ మందికి వారు చేసిన తప్పుని యథార్థంగా ఒప్పుకునే
యథార్థత లేదు. మనిషిని అయితే దేవుడు యథార్థవంతుడిగానే చేశాడు అందరినీ. ప్రసంగి 7:29 ఏమన్నాడంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన అన్నాడు. నరులనా నరుణ్ణే? అంటే ఆదామును కూడా యథార్థవంతుడిగానే పుట్టించాడా? అవ్వను యథార్థవంతురాలుగానే పుట్టించాడా? కయ్యను హేబేలు యథార్థవంతులుగానే పుట్టించాడా? మనుషులందరినీ యథార్థవంతులుగానే పుట్టించాడా? కానీ మనుషులు యథార్థంగా జరిగిన తప్పులు ఒప్పుకోట్ల. వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు అంటున్నాడు. ఫస్ట్ ఫ్యామిలీలోకి వెళ్తే, ఏమయ్యా నువ్వు చేసిన పని ఏంటంటే, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. ఒప్పుకోట్లా. తినొద్దన్నావు, తినేసానని. నువ్వు తినొద్దన్నావు కానీ నేను తిన్నాను. సాతాను చెప్పినప్పుడు తినలా. ఆదాం దగ్గర ట్రై చేశాడా మొదట? చేయలేదా? తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదివితే, మరియు ఆదాం మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధాలు పడిన అన్నాడు. మోసపరచబడలేదంటే మోసం చేసే ట్రై చేశాడు నాకు అర్థం. ట్రై చేస్తేనే కదా. అవునా? అంటే సాతానా దేవుడారంటే దేవుడారన్నాడు. సెకండ్ ఆప్షన్ వచ్చింది. అంటే సాతాను కంటే బలవంతురాలు ఒక ఆవిడ ఉంది అక్కడ. మామూలుగా సాతాను బలవంతుడు, వాడికంటే బలవంతుడు యేసుక్రీస్తు. ఇప్పుడు వాడికంటే బలవంతురాలు భార్య. మీకు మరొకసారి చెప్తున్నాను. లోకాసు వార్త 11వ అధ్యాయంలో ఉన్నాడంటే, బలవంతుడు ఆయుధాలతో ధరించుకొని ఉన్నాడంటే, వాడికంటే బలవంతుడు యేసుప్రభు వచ్చి వాడిని చెత్తగొట్టేసి ఆయుధాలన్నీ లాగేసుకున్నాడు. అంతకుముందు చరిత్రలో చాలా మందిని వాడగొట్టాడు. అయితే ఇప్పుడు అపవాది కంటే బలవంతులు ఎవరు? యేసుప్రభు కాకుండా భార్య. అందుకని ఎంత వారలైనా కాంతదాసులని ఎందుకన్నారు నాకు అప్పుడు అర్థం కాలే. చిన్నప్పుడు చాలామంది అంటే ఎంత వారలైనా కాంతదాసులని ఒక కవిత్వాలు చెప్తుండేవాడు మా ఊళ్ళో ఒక అతను. నాకు ఆ వయసులో ఏం అర్థం కాలేదు. చాలా కాలం తర్వాత అర్థమైంది. నాకు కూడా పెళ్ళి అయ్యాక అర్థమైంది ప్రాక్టికల్గా. అవన్నీ చేసేదే ఉంది. అంటే ఈ ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ అయిందంటే, ఇవాళ నాలోనో లేకపోతే సత్యనారాయణ గారిలోనో లేకపోతే సుధీర్ దగ్గర కాదు. సుధీర్ చూడటానికి ఒక 5:30 పైన ఉన్నా ఆవిడే సంఖలోకి రాకపోయినా కానీ ఎంత మరుగాడైనా సరే ఒక లేడు. ఎంతటి సొరకాయన కత్తిపెట్టికి లోకు అని అనేవాళ్ళు. అప్పుడు అర్థమయ్యేది కాదు. ఏంటి అసలు ఇక సామెతలు ఏంటి, ఈ విషయాలు ఏంటని నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. కాలక్రమంలో బాగా అర్థమైంది. ఎంత పెద్ద మనుగాడైనా సరే అక్కడికి వచ్చేసరికి బెండ్ అయిపోతాడు. చరిత్ర మనకు చెప్పే సత్యం అదే కదా. జలప్రాణి రావడానికి కూడా ఒక రకంగా అదే కారణం. దేవుని కుమారులు నల్లు కుమార్తెల్ని వివాహం చేసుకుంటూ అత్యంత జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను పతనమైపోవడానికి కారణం. అలాగే బలవంతుడైన సంసోను పాడైపోవడానికి స్త్రీ కారణం. మొదటి ఫ్యామిలీలో ఆదాం పాపం చేయడానికి ఎవరు చెప్పారు ఈ మాట? ఆదికాండం 3:17లో దేవుడు అన్నాడు, నీవు నీ భార్య మాట విని తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి కనుక అని దేవుడే ఆరోపణ చేస్తున్నాడు. అంటే జాగ్రత్తగా ఆలోచన చేయండి. స్త్రీ ఎంత బలవంతురాలంటే అపవాది కంటే బలవంతురాలు, బలహీనాలు కాదు. అపవాది కంటే కూడా బలవంతురాలు వారి భర్త విషయంలో. మిగిలిన విషయాలు కాదు నేను చెప్పేది. ఆ సందర్భంలో భర్త విషయంలో ఎంత బలవంతురాలంటే అపవాది కంటే కూడా బలం. కాబట్టి ఇక్కడ ఒక విషయం చేర్చండి. ప్రవర్తన దిద్దుకోవడానికి ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే యథార్థంగా జరిగిన విషయాన్ని ఒప్పుకోవాలి. కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు మనుషులు. ఏమయ్యా ఏంటనంటే, ఆవిడ నువ్వు ఇచ్చావు కదా, సాటైన సహాయం అని అన్నాడా, పాడు చేసేది అన్నాడా? ఎందుకు ఇచ్చాడు అసలు? ఇచ్చేటప్పుడు ఆదికాండం 2:18లో ప్రతి పెళ్ళిలో చదువుతారు కదా, నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, వాడిని పాడు చేయడానికి ఒక ఆవిడ చేయాలి అనుకున్నాడా? అందుకు చేశాడా? ఏమండి అందుకని చేసింది? సాటి అయిన సహాయం అని అన్నాడు. సాటి అయిన సహాయం అని ఆయన చెప్తే, నువ్వు ఇచ్చిన స్త్రీయే దీనికి కారణం అని అంటాడు ఈయన. ఒప్పుకోట్లే, పొరపాటు అయిపోయింది, తినేసాను, నువ్వు వద్దను, నేను తినేసాను అని అంటలేదు. ఆవిడ దగ్గరికి వెళితే, నువ్వు సర్పాన్ని చేసావుగా, అది నన్ను ఇలా మోసగించింది,
సరే పెద్ద కుమారుడి దగ్గరికి వెళ్ళాడు. ఏరా నీ తమ్ముడు ఎక్కడంటే వాడికేమో నేను కాపలా, నన్ను అడిగితే వీడు నాకు తెలియదు అంటున్నాడు. అంటే చంపేశానని చెప్పట్లా, నువ్వు నా అర్పణ తిరస్కరించావు, వాడి అర్పణ అంగీకరించావు, నాకు కోపం వచ్చింది, కొట్టేశాను వాడిని, చచ్చిపోయాడు అంటలా. జరిగింది అదే యథార్థంగా ఒప్పుకున్నాడా? ఒప్పుకోవాలా? అంటే ఫస్ట్ ఫ్యామిలీలోనే దాదాపుగా కవరింగ్ చేసేటటువంటి ప్రయత్నాలు జరిగాయి. ఇవాళ కొత్తగా ప్రారంభమైంది ఇది. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది ఈ కవరింగ్ అనేది? ఆదిలోనే. అంటే దేవుడు అలాగుండి చచ్చిపోవాలని కోరుకోవట్లేదండి. ప్రవర్తన దిద్దుకొని బ్రతికితే ఆయనకు ఆనందం అంటున్నాడు. ఆయన ఎరిగితే ఆయన ఆనందిస్తాడు, ఆయన మాట వింటే ఆయన ఆనందిస్తాడు, ప్రవర్తన దిద్దుకుంటే ఆయన ఆనందిస్తాడని చూస్తున్నామని. అది భక్తి అన్నాడు. 51వ కీర్తన 12 వచ్చిన 12 16 ఒకసారి చూడండి. 51వ కీర్తనలో 16 వచ్చిన 16 17 వచ్చినాలు చూడండి ఒకసారి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చున్నాడు. 50వ కీర్తన 16 17 50వ కీర్తన 16 17 చూడండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చున్నాడు. నా కట్టడలు వివరించడానికి నీకేం పని? నా నిబంధన నీ నోట వసించదువేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా అని అన్నాడు. అంటే దిద్దుబాటును అసహించుకునేవాడు భక్తిహీనుడు. ముందు అసలు దిద్దుబాటును చేసుకోవాలంటే యథార్థంగా జరిగిన విషయాన్ని ఒప్పుకోవాలి. ఇంకో విషయం తెలుసా? అది ఎంత ఫ్రీగా ఉంటుందంటే, ఎంత తేలిగ్గా ఉంటుందంటే, ఎంత హాయిగా ఉంటుందంటే జరిగిన విషయాన్ని వెంటనే ఒప్పుకుంటే ఇంకో తప్పు చేయకుండా ఉంటాం. అబద్ధాల మీద అబద్ధాలాడి ఒక తప్పుకి 10 తప్పులు కల్పించుకొని ఏం పోద్ది అసలు? నువ్వైతే పెద్ద మనగత్వం అయినట్టు, మనగాడు అయినట్టు, నేను అసలు ఎక్కడా నెవర్ అసలు ఎప్పుడు ఏ తప్పు చేయలేదు అన్నట్టు కవర్ చేసుకోవడానికి చాలా విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు మనుషులు. అది ఇంట్లోనైనా, ఫ్రెండ్స్ దగ్గర అయినా, సమాజంలో ఇంకెక్కడైనా జరిగిన విషయాన్ని వెంటనే అంగీకరించండి, చాలా కనికరాన్ని పొందుతారు. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో కూడా 13 వచ్చిన అనుకుంటే అక్కడ ఏమంటాడంటే, అతిక్రమంలో దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడతాడన్నాడు. దేవుని కనికరం కానీ, మనుషుల యొక్క కనికరం కానీ మనకి అనుగ్రహించబడాలంటే, మనుషుల మధ్య కనికరాన్ని పొందాలన్నా, దేవుని యొక్క కనికరాన్ని పొందాలన్నా, దానికి ఉన్నటువంటి సింపుల్ క్రైటీరియా ఏంటంటే జరిగినటువంటి వాస్తవాన్ని జరిగినట్టుగా ఒప్పుకోవాలి. తప్పును తప్పుగా ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఏంటంటే చాలా ఫ్రీగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. బరువెక్కిన హృదయం కూడా తేలిక అయిపోద్ది. కానీ ఏం చేస్తున్నారంటే బరువుని పెంచేసుకుంటున్నారు, యథార్థంగా ఒప్పుకోవట్లా. చిన్నపిల్లలు ఎలాగైతే అబద్ధాలు ఆడటానికి, ఉన్న విషయాన్ని ఒప్పుకోవడానికి వెనకంజ వేస్తున్నారో, పెద్దవాళ్ళు కూడా అలాగే తయారవుతున్నారు. ఎందుకు ఆరాధన రాలేదమ్మా అని అంటే ఎన్ని అబద్ధాలు చెప్తారో. ఆదివారం ఆరాధన రాలేదమ్మా ఏంటంటే ఎన్ని అబద్ధాలు చెప్తారు. కొంతమందిని వాళ్ళు అబద్ధాలు ఆడతారని తెలిసి నేను అడగటం మానేసా. ఎందుకు అడగట్లేదండి అని అంటే, మీరు అబద్ధాలు ఆడతారు కమ్మా, మీ చేత నేను కనీసం నేనే అబద్ధాలు ఆడిచినట్టు ఉంటుంది, మీరు నిజాలు చెప్పట్లేదు కదా, నాకు అబద్ధాలు చెప్తున్నారు కదా, నేను అడిగి అబద్ధాలు చెప్పించడం నాకు ఇష్టం లేక అడగట్లేదండి. అంటే చాలా మందికి ఉన్నటువంటి ఒక చెడ్డ అలవాటు అది. ఇది ఇప్పుడుతో స్టార్ట్ అయింది కదా, ఎప్పటి నుంచో మనుషుల మధ్య ఉన్నటువంటి ఒక చెడ్డ అలవాటు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, మన దుష్టత్తుల నుండి అలాగే చచ్చిపోవాలని దేవుడు కోరట్లేదు. ఆయన ఆనందింపజేసే కార్యం ఏంటంటే, నువ్వు తప్పు చేయకుండా ఉంటే ఆనందిస్తానంటే, తప్పు చేసినా కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే కనికరిస్తాను, నేను ఆనందిస్తాను. నువ్వు దుష్టత్తులు అలాగే ఉంటే నాకు బాధ, కానీ దాని నుండి బయటపడితే నేను సంతోషిస్తానంటున్నాడు. ఎంత మంచి తండ్రి అండి, ఎంత మంచి దేవుడు ఆయన. తప్పు చేసాగానప్ప నీకు నాకు సంబంధం లేదు అంటలా. మార్పు చెందును, దిద్దుబాటు చేసుకో, సమస్య ఎక్కడుందో గ్రహించు, లోపాన్ని దిద్దుకో, నేను ఆనందిస్తానంటున్నాడు. దానికి లోకాసు వార్త 15 అధ్యాయాలకు వెళ్తే కొన్ని ఉదాహరణలు మనకు కనపడతాయి. తప్పైన కుమారుని గురించి మాట్లాడతాడు. దానికి ముందు ఏం చెప్తాడంటే 99 గొర్రెల స్టోరీ చెప్తాడు.
100 గొర్రెలు ఉంటాయి అంటాడు. 100లో 99 గొర్రెలు బాగానే ఉన్నాయి, ఒకటి తప్పిపోయింది అన్నాడు. 7వ వచనం చూడండి ఒకసారి, 15 అధ్యాయం లూకాసు వార్త 7వ వచనం చూడండి ఒకసారి. మారు మనసు పొందితే భూమి మీద ఒక పాపి మారు మనసు పొందితే దేవుడు పరలోకంలో దూతలతో కూడా ఆనందిస్తాడు. ఒకసారి చదువు 15 అధ్యాయం 7వ వచనం. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే, అంటే 99 మంది మారు మనసు కలిగి ఉన్నారు, వారి ద్వారా ఆనందపడతాడు దేవుడు. అది ఆ 99 మంది ద్వారా కలిగే ఆనందం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై కలుగు ఎక్కువ సంతోషం కలుగుద్ది అన్నాడు. ఏమంటే ఆల్రెడీ వీళ్ళకి మారు మనసు అక్కర్లో 99 మంది బాగానే ఉన్నారు, వాళ్ళని బట్టి సంతోషిస్తున్నాడు. వారికంటే ఎక్కువ సంతోషం ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుద్ది అన్నాడు. అంటే దేవుణ్ణి ఆనందింపజేసే కార్యం ఏంటంటే నువ్వు పాపంలో అలాగే ఉండటం కాదు, ఆ పాపముల విషయమై మారు మనసు పొందితే దేవుడు ఆనందిస్తాడు. మనుషులు దేవుణ్ణి ఆనందింపజేయాలంటే యేసులాగా, ఆయనలాగా నువ్వు కూడా పాపం లేకుండా బ్రతకాలని, జీవించాలని ఎదురు చూడలేదు. కానీ నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం పొందు, మారు మనసు పొందు, వాటిని కడుక్కో. దానికి ఒక అద్భుతమైన ఏర్పాటు దేవుడు చేశాడు. యేసుప్రభు యొక్క రక్తము ద్వారా దాన్ని కడుక్కునే గొప్ప అవకాశాన్ని దేవుడు కల్పించాడు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందుడు అన్నాడు కదా మొదటి ప్రసంగంలో పేతురు, అపోస్తుల గారు 2వ అధ్యాయం 38వ వచనంలో. కాబట్టి నువ్వు చేసిన పాపముల విషయమై మారు మనసు పొందు, ఆ పాపాలు కడిగి వేసుకోవడానికి బాప్తిస్మం పొందు. ఆ కార్యం పరలోకంలో ఎక్కువ ఆనందం కలగజేసింది. 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే ఒక పాపి మారు మనసు పొందే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుద్ది అన్నాడు. ఆ 15వ అధ్యాయంలోనే 2 కుమారుల గురించిన స్టోరీ ఉంటుంది. వారిలో చిన్న కుమారుడు ఆస్తులు పంచమని ఆస్తులు పంచుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. దూర దేశాలకు వెళ్ళిపోయాడు. ఆస్తులన్నీ హరించిపోయాయి వ్యసనాలకి. హరించిపోయిన తర్వాత తినడానికి తిండి లేదు. పందులు కాసే పని ఒకటి దొరికింది, జీతం లేదు. మరి ఏం తినాలి అంటే పందులు వేసే పొట్టు తినాలి. అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు, నా తండ్రి ఇంటి అనేక మంది పనివాళ్ళు ఉన్నారే, నాకేంటి ఇక్కడ ఈ పరిస్థితి అని. అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. కనీసం అప్పటికైనా గుర్తొచ్చాడు అతనికి. ఆ పరిస్థితి వచ్చాక కూడా గుర్తించలేనటువంటి దేన స్థితిలోకి, దరిద్రంలోనికి వెళ్ళిపోయే మనుషులు కూడా ఉన్నారు. ఏంటి, నా తండ్రి చాలా క్రమశిక్షణ కలిగి ఉన్నాడు, పద్ధతిగా ఉన్నాడు, అక్కడ ఆయనకి అన్ని విషయాల్లో బాగానే ఉంది, నా జీవితం ఏంటి ఇలాగైపోయిందని కనీసం ఆలోచన చేయనటువంటి దరిద్రాన్ని అనిపించే మనుషులు ఉన్నారు. అతడైతే లోతైన పశ్చాత్తాపం కలిగి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడంటే, నేను సంతోషిస్తున్నాను అని అన్నాడు. ఒకసారి ఈ మాట చూడండి, 27 లూకాసు వార్త 15:27 23 చదువుని ముందు. 23 క్రొవ్విన దూడని తెచ్చి వధించి మనము సంతోషించదము. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంటే చనిపోయి బ్రతకటం, తప్పిపోయి దొరకటం అనే మాటలు వాడాడు ఇక్కడ. ఒకసారి నాకు వెళ్ళి చూడండి. దానికోసం ఏం చేశాడంటే తండ్రి గొప్ప విందు చేయించే పనిలో ఉన్నాడు. నాతో కలిసి మీరు కూడా ఇలాగే సంతోషించండి అంటున్నాడు. తప్పిపోయిన వాడు తిరిగి వచ్చినప్పుడు ఆనందిస్తాడు, పాపి మారు మనసు పొందినప్పుడు ఆనందిస్తాడు, లోపాలని దిద్దుకున్నప్పుడు ఆనందిస్తాడు. దేవుని ఎరగటం దేవునికి ఆనందం, దేవుని మాట వినటం దేవునికి ఆనందం, దిద్దుబాటు చేసుకోవటం అనేది దేవునికి ఆనందం, మారు మనసు పొందటం పాపాల విషయం అనేది దేవునికి ఆనందం. అలాగే తప్పిపోయిన వాడు తిరిగి రావటం ఆనందం, చనిపోయిన వాడు బ్రతకటం ఆనందం. అక్కడ తండ్రి ఎవరు?
అక్కడున్న తండ్రి ఎవరంటే దేవుడు. తప్పిపోయిన కుమారుడు ఎవరంటే పాపంలో పడిపోయినవాడు. చనిపోయిన కుమారుడు అంటే పాపంలో పడిపోయినవాడు. ఎఫెసీ 2:1 అంటాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. ఎలా చనిపోయారు వాళ్ళు? అపరాధాల వలన పాపముల వలన చనిపోయారు వారు. అలా చనిపోయిన వారిని బ్రతికించే ఏర్పాటు ఒకటి ఉందన్నాడు. అలాగా చనిపోయిన వాడు బ్రతికితే ఆయన ఆనందిస్తాడు. చనిపోయిన వాడు అలాగే ఉంటే ఆయనకు ఆనందం కాదు అది. అపరాధాలు పాపాలు చేసిన వాడు అలాగే పాపం నుండి చచ్చిపోతే ఆయనకి బాధ అది. ఎందుకంటే ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదన్నాడు. పేతురు 2:3 అంటాడు, ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఏ ఒక్కరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదన్నాడు. తిమోతి 1:4 అన్నాడు, ఆయన అందరూ రక్షణ పొంది సత్యములకు వచ్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని హెచ్చరించుచున్నాడు. అంటే కోరిక కలిగి ఉన్నాడు. ఏ ఒక్కరూ నశించిపోవడం ఇష్టం లేని దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే చనిపోయిన వాడు బ్రతకాలని కోరుకుంటున్నాడు. తప్పిపోయిన వాడు మరలా తిరిగి రావాలని ఎదురు చూస్తున్నాడు. అది ఆయన్ని ఆనందింపజేసే విషయం అన్నాడు, సంతోషింపజేసే విషయం అన్నాడు. చాలామంది అలాగే చనిపోయి ఉన్నారు. మనలలో కూడా శవాలు ఉన్నాయి. నేను ఒక మీటింగ్లో శవాలతో కాపురం చేసేవాళ్ళు ఎంతమంది అని అడిగాను. చాలామంది కోపం వచ్చింది ఆ రోజు. నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే ఆ రోజు మరణములో నుండి జీవంలోకి దాటిపోట. సత్యానందం గుర్రాలని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ టాపిక్ పెట్టి పిలిచాడు, నన్ను మాట్లాడమన్నాడు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం సంగతి. అప్పుడు నేను అడిగాను, ఆ రోజు మరణం అంటే ఏంటి, జీవం అంటే ఏంటి, మరణంలో నుండి జీవంలోనికి దాటడం అంటే ఏంటి అని 3 విషయాలు మాట్లాడి లాస్ట్లో ప్రశ్న వేశాను, శవాలతో కాపురం చేసేవారు ఎంతమంది ఉన్నారని. ఏమండి అలా పబ్లిక్ మీటింగ్లో అలా మాట్లాడొచ్చా అన్నారు. అబద్ధాలు మాట్లాడటానికే బరిదెగిస్తుంటే మనుషులు నిజాలు మాట్లాడటానికి చెప్పకపోతే ఎవడు చెప్తాడు చెప్పండి. అబద్ధాలు చెప్పడానికే మనుషులు విచ్చలవిడిగా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇలా ఉండదు అబద్ధాలు చెప్పాడు మీటింగు. వెనకాల ఒక పెద్ద స్టేజీ, దాని మీద ఒక పెద్ద లైటింగు, అర్థమైంది, పెద్ద బ్యాండ్రు, ఊరంతా పాస్టర్లో, వీలైతే మండలం అంతా పాస్టర్లో. ఎంత ఖర్చు తెలుసా? అంటే అంత అంగు ఆర్భాటాలతో చేస్తుంటారు. ఒక అబద్ధాలు చెప్పడానికి అలా చేస్తే, సత్యం చెప్పడానికి, ఓ నిజం చెప్పడానికి వేసుకున్నటువంటి లక్షణాల్లో రాజీపడం జీవితం అన్నాడు కదా. మీరు మత్తయి సువార్త 22:16 చదివితే మొహమాటం లేదంట, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడండి. అలాంటి ఒక యథార్థమైన బోధన చేశాడు ఆయన. ఆ బాధలో ఒకరోజు ఏమన్నాడంటే మత్తయి సువార్త 8:22లో ఒక యవనస్తుడు వచ్చి, మా నాయన చనిపోయాడు, సమాధి చేసుకుని వస్తాను, కాస్త పర్మిషన్ ఈ ప్రభు అన్నాడు. ఈయనంటాడు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించి అంటాడు. ఎవరైనా తండ్రి చనిపోతే వెళ్తానంటే ఆ మాట చెప్పగలరు ఎవరైనా? అక్కడ మృతులు తమ మృతులు అన్నాడు. మృతులు ఎవరు? శవాన్ని మోసుకెళ్ళేవాళ్ళు. తమ మృతులు ఎవరు? పాడి మీద ఉన్నటువంటి శవం. అంటే వీళ్ళు ఎలా చనిపోయారంటే పాపాలు చేసి దేవుని నుండి వేరే చనిపోయారు, మోసుకెళ్ళేవాళ్ళు. పాడి మీద ఉన్న వాళ్ళు ఎలా చనిపోయారు? దేహం నుండి ఆత్మ వేరే చనిపోయారు. కాబట్టి అపరాధాల పాపాలు చేసి చనిపోయిన వాడు అలాగే దేహం నుండి వేరే చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. దేవుని నుండి వేరే చనిపోయిన వాడు మరలా తిరిగి బ్రతకాలి, మరలా తిరిగి దేవుని ఎదుగు రావాలి. అది ఆయనకి ఇష్టం, అది ఆయన సంతోషం. అంటే దేవుని సంతోషింపజేయాలంటే యేసు ప్రభులాగా నెంబర్ 1 దేవుని ఎరగాలి, అది ఆయన సంతోషం. నెంబర్ 2 దేవుని మాట, దేవుని ఆజ్ఞలు గైకొనాలి. నెంబర్ 3 ప్రవర్తన దిద్దుకోవాలి. నెంబర్ 4 మారు మనసు పొందాలి పాపాల విషయమే. నెంబర్ 5 నువ్వు చచ్చిపోతే బ్రతకాలి. నువ్వు అలాగే చచ్చిపోయి ఉన్నావు అనుకో, నీవు జీవించున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే అన్నాడు ప్రాణగ్రంథం 3వ అధ్యాయంలో మొదటి వచ్చింది చదివినప్పుడు. అదే ప్రాణగ్రంథంలో చల్లగానైనా వెచ్చగానైనా లేవు, నువ్వు వెచ్చగా ఉన్నావు,
నా నోట నుండి నేను నిన్ను ఒమ్మివేయ నిర్దేశించుచున్నానని అంటాడు 15వ వచనంలో. ఒకవేళ నీ జీవితం అలాగే ఉన్నట్లయితే, నువ్వు దేవుని వేరే చనిపోయిన స్థితిలో అలాగే ఉన్నట్లయితే, నీ జీవితం అలాగే ముగిసిపోతే అది దేవునికి బాధించే విషయం. ఒక కుమారుడు తప్పిపోయి తిరిగి వస్తే ఎంత సంతోషిస్తాడో, అలాగే మనుషులు తిరిగి రావటం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆఖరిగా విషయం జాగ్రత్తగా ఆలోచించండి. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ఎప్పుడైనా ఏదో ఒక తప్పిదంలో చిక్కుకున్నట్లయితే అటువంటి మంచి దారికి మళ్ళీ తీసుకురావాలన్నాడు. అది దేవునికి చాలా ఆనందించే విషయం. చనిపోయిన వాడు ప్రతిదీ ఎంత ఆనందిస్తాడో, తప్పిపోయిన వాడు మరలా తిరిగి వస్తే సహోదరులారా అలాగా ఆనందిస్తాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధించబడుదునేమో అని తన విషయమై చూసుకొనొచ్చు సాత్వికమైన మనసట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలి. అంటే ఇది దేవుని ఆనందింపజేసే గొప్ప కార్యం. దైవాన్ని ఆనందింపజేసే కార్యం ఏంటంటే, ఆయన సంతోషింపజేసే కార్యం ఏంటంటే, తప్పిపోయిన వారు ఎవరు ఉంటే గురాసపాలెం క్రీస్తు సంఘంలో వాళ్ళు తిరిగి రావాలి. ఆయా స్థానిక సంఘాలు ఎవరైతే వాక్యం విని విశ్వాసం ఉంచి బాప్తిస్వం పొంది కొంతకాలం ఆరాధన చేసి మరలా లోకంలోకి ఎవరైతే గెలిచిపోయారో, ఆటంకాలు వచ్చి ఎవరైతే దారి తప్పారో, ఎవరైతే మరలా తిరిగి దేవునికి దూరం అయ్యారో వాళ్ళు తిరిగి రావటం దేవునికి ఆనందింపజేసే కార్యం. ఒకటి, దేవుని ఎరగటం, దేవుని ఆనందింపజేసే విషయం. 2, దేవుని మాట వినటం, దేవుని ఆనందింపజేసే విషయం. 3, ప్రవర్తన దిద్దుకోవటం, దేవుని ఆనందింపజేసే విషయం. 4, పాపాల విషయమై మారు మనసు పొందటం, దేవుని ఆనందింపజేసే విషయం. 5, చనిపోయిన వాడు తిరిగి రావటం, దేవుని ఆనందింపజేసే విషయం. 6, తప్పిపోయిన వాడు మరలా తిరిగి సంఘానికి రావటం, సంఘం నుంచి వేరైపోయిన వాడు మరలా తిరిగి సంఘానికి రావటం. ఇవన్నీ కూడా దేవుణ్ణి ఆనందింపజేసే విషయాలు. యేసుని బట్టి ఆనందించే దేవుడు మనల్ని బట్టి కూడా ఆనందించాలంటే, వీటిలో ఎక్కడైనా మనం చిక్కుకున్నట్లయితే వాటి నుంచి బయటపడదాం. దేవుణ్ణి ఆనందింపజేయటానికి మనం కూడా ప్రయత్నించేద్దాం. యేసుని చూపించి, ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని చెప్పిన దేవుడు మనల్ని చూపించి కూడా అతని బట్టి ఆమెను బట్టి నేను ఆనందిస్తున్నానని చెప్పగలిగిన రోజు మన జన్మ ధన్యం. శ్రద్ధగా ఉన్న మీ అందరూ కూడా వందనములు తెలియజేస్తూ ముగిస్తున్నారు. అందరూ కూడా వందనములు.